సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈ వీడియోలో నేను 8వ తరగతి మొదటి పాఠమైన ఆంధ్ర వైభవం అనే పాఠాన్ని మీకు వివరించబోతున్నాను. మొదటగా చదవండి, ఆలోచించి చెప్పండి. పద్యము. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెనుగు కవుల వంటి గనులు లేరు, తెనుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇక భావము. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, ఈ విశ్వమంతా వెతికి చూసిన తెలుగు భాష వంటి తీయనైన భాష మరొకటి లేదు. తెలుగు కవుల కన్నా ఘనమైన వారు ఎవరూ లేరు. మన తెలుగు తల్లి సాధు స్వభావము గల జనులకు వరములను ప్రసాదించునట్టి ఒక కల్పవృక్షము వంటిది అని భావము. ఇక ప్రశ్నలు. 1వ ప్రశ్న. పై పద్యం దేని గురించి చెబుతోంది? జవాబు. పై పద్యం తెలుగు తల్లి గొప్పతనాన్ని గురించి చెబుతున్నది. 2వ ప్రశ్న. సాధుజన కల్పవల్లి ఎవరు? జవాబు. సాధుజన కల్పవల్లి తెలుగు తల్లి. 3వ ప్రశ్న. కవి తెలుగుదనాన్ని దేనితో పోల్చాడు? జవాబు. తెలుగుదనం అంటే తీయదనం. తెలుగు భాష మధుర భాష, మకరంద బిందువులతో కూడిన భాష. అందుకే తీయదనంతో పోల్చాడు. ఇక ఉద్దేశం. ఆంధ్ర సంస్కృతిని, సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక కవి పరిచయం. కొండేపూడి లక్ష్మీనారాయణ గారు 1918వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని బొందాడ గ్రామంలో జన్మించారు. వీరు స్మృతులు గేయాలు, పాడరావో తెలుగువాడ అనే గేయ సంపుటాలను రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం పాడరావో తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి స్వీకరించబడింది. ఈయన 1986వ సంవత్సరంలో మరణించారు. ఇక ప్రక్రియ గేయం. గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా ఒక గొప్ప విశిష్టమైన స్థానం ఉంటుంది. గేయం మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి అనువుగా వీలుగా ఉంటుంది. ఇందులో శబ్ద సౌందర్యం కూడా ఉట్టిపడుతుంది. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. ఓ తెలుగువాడా, తెలుగు నేలపై జన్మించినవాడా, పాడరా పాడుము. ఓ కలిమిరేడా, స్నేహమనే సంపద కలిగిన ఓ తెలుగు రాజా, పాడరా పాడుము. మన తెలుగు తేజపు, మన తెలుగు కాంతుల భవ్య గొప్పదైన చరితల, తెలుగు కథల చరిత్రల దివ్య పవిత్రమైన గీతము, గీతాన్ని లేదా పాటని పాడరా పాడుము. ఓ ఆంధ్రుడా,
ఓ మిత్రమా, ఆంధ్రప్రదేశ్ వైభవం గొప్పతనం గురించి పాట పాడరా. యుగ యుగముల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమీ నది, కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి, హొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్ర, సొగసు గూర్చెను తెలుగు తల్లికి, సుఖము గూర్పును తెలుగు వారికి. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. యుగ యుగముల అనేక యుగముల నుండి బంగారు గంగను, విలువైన నీటిని ఇస్తున్న గౌతమీ నది, గోదావరి నది, కోహినూరు వజ్రాన్ని కురుల సందున తన యొక్క తీరంలో ముడిచి దాచుకొని కులికిన కాంతులను పంచుతున్న కృష్ణవేణి, కృష్ణమ్మ లేదా కృష్ణానది, రతనాల సీమన రత్నాలకు నిలయమైన రాయలసీమలో హొయలుగా వంపులొంపులుగా ఓలలాడిన ప్రవహిస్తున్న తుంగభద్ర నది తెలుగు తల్లికి సొగసు అందాన్ని కూర్చెను తెచ్చాయి. తెలుగువారికి, తెలుగు నేలలో జన్మించిన వారికి సుఖము, ఆనందాన్ని లేదా సంతోషాన్ని, కూర్పును ఇచ్చాయి. గౌతమిగా ప్రసిద్ధిగాంచిన గోదావరి నది యుగ యుగములుగా పవిత్రమైన జలాలతో పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. కృష్ణానది తన ఒడిలో కోహినూరు వజ్రాన్ని దాచుకున్నట్లుగా మహిమను సంతరించుకుంది. తుంగభద్ర తన సుందర ప్రవాహ వైభవంతో రాయలసీమ నేలను రత్నాల భూమిగా తీర్చిదిద్దింది. ఈ మహానదులన్నీ కలిసి తెలుగు తల్లికి మరింత శోభను చేకూర్చి తెలుగు ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపాయి. పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు, ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు, పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా, సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగమనమిక. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. మన యొక్క తెలుగు జోదుల, వీరుల ప్రతిభ, ఔన్నత్యాన్ని చాటిన తెలియజేస్తున్న వీరగాథలు, వీరుల యొక్క గాథలను పాడుకుంటూ మన యొక్క తెలుగు జెండా యొక్క పరువు, గౌరవాన్ని నిలిపిన, రక్షించిన లేదా నిలబెట్టిన మేలి ఘటనలు, గొప్ప సంఘటనలను ప్రదర్శించుకుంటూ పాడి పంటలు, బంగారుమయమయ్యే పంటలు పొంగి పొర్లుతూ దండిగా అభివృద్ధి పదంలో మన దేశము ప్లస్ ఉండగా, మన యొక్క దేశము ఉండగా వెలుగుజాడల అభివృద్ధి చెందిన
తెలుగు చరితను, తెలుగు చరిత్రను వేగమనము పాడుకుంటూ మనం వేగంగా ఇక సాగిపోదాము, ఇక ముందుకు సాగాలి. తెలుగు వీరుల శౌర్య గాథలను ఆలపిస్తూ ముందుకు నడుద్దాం. తెలుగు జెండా ప్రతిష్టను నిలబెట్టిన మహోన్నత ఘట్టాలను చాటిస్తూ సాగుదాం. మన నేలంతా పాడి పంటల సమృద్ధితో కలకలలాడుతూ ఉండగా తెలుగు జాతి వైభవాన్ని గీతాల రూపంలో గానమాడుతూ ప్రయాణం కొనసాగిద్దాం. కథన రంగమునందు మెరసిన కాకతీయుల ఖడ్గతేజము, వదరు శత్రువు నెదిరిపోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమ, కొదమ సింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము, పొంగజేయదమేని రక్తం పొంగజేయద నీదు హృదయము. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. కథన రంగమునందు యుద్ధభూమిలో మెరసిన పరాక్రమాన్ని ప్రదర్శించిన కాకతీయుల యొక్క ఖడ్గతేజము, ఖడ్గము యొక్క నైపుణ్యము, వదరు వాగుతున్న శత్రువుల విరోధి, ఎదిరిపోరిన ఎదిరించి పోరాడిన వనిత శ్రీరత్నం అయిన రుద్రమ, రాణి రుద్రమదేవి యుద్ధపటిమ, యుద్ధము యొక్క నైపుణ్యము, కొదమ సింగము ప్లస్ ఉపగిదిన్, కొదమ సింహం వలె ఉరికిన పరిగెత్తిన బాలచంద్రుని యొక్క బాహుదర్పము, భుజబలాన్ని, మేని రక్తం, శరీరం యొక్క రక్తాన్ని పొంగజేయదా, పొంగింపజేయుటలేదా? నీదు మీ యొక్క హృదయాలయందు ఉప్పొంగేటట్లు చేయదా, చేస్తున్నవి కదా. కాకతీయుల ఖడ్గాల బెరుపులు రణరంగంలో విరాజిల్లిన తీరు నీ రక్తంలో వీరత్వాన్ని రగిలించదా? రాణి రుద్రమదేవి యుద్ధ చాతుర్యం, ఆమె శత్రువుల అహంకారాన్ని అణచివేసిన పరాక్రమం నీలో ఉత్సాహాన్ని నింపదా? సింహ స్వభావంతో రణభూమిలో విజృంభించిన బాలచంద్రుని భుజశక్తి నీ హృదయాన్ని కదిలించదా? ఇలాంటి వీరగాథలు నీ మనసులో గర్వాన్ని, ఉప్పొంగే స్ఫూర్తిని కలిగించలేవా? తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన, రాళ్ళు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగె తెనుగు, సొంపుగూర్చను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద, భరతనాట్యపు భంగిమల్లో పల్లవించను తెలుగు పర్వము. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. తిక్కన ప్లస్ ఆర్యుని, తిక్కన కవి కవితలోన, కవిత్వంలో తెలుగు పలుకులు, తెలుగు మాటలు తేనెలొలికెను, తేనెను చిందుతున్నాయి. రాళ్ళను కూడా కరిగించేంత త్యాగరాజు యొక్క రాగ సంగీతంలోని సుధా అమృతగానంలో మునిగే పులకరించిన తెలుగు హంపి నగర శిల్ప సంపద, శిల్ప సౌందర్యం తెలుగు తల్లికి
తెలుగు తల్లికి సొంపు సౌందర్యాన్ని లేదా అందాన్ని కూర్చను ఇచ్చాయి. భరతనాట్యం భంగిమలలో తెలుగు పరువము, తెలుగు అందాలు పల్లవించను, చిగురించాయి. తిక్కన పద్యాలలో తెలుగు భాష మాధుర్యం తేనెలా జారింది. త్యాగయ్య కీర్తనల్లో రాళ్లను సైతం కరిగించే సంగీత మాధుర్యం నిండిపోయింది. హంపి శిల్పకళ వైభవం తెలుగు తల్లికి అపూర్వమైన అందాన్ని అందించింది. భరతనాట్య హావభావాల్లో తెలుగు జాతి గౌరవం మరింత ప్రకాశించింది. తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి, తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు, దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అపారాయుడు, తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్యతారలు. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. తెలుగు జాతికి, తెలుగువారికి నూతన కొత్త సంస్కృతి ఒరవడిని తీర్చిదిద్దిన, సృష్టించిన కందుకూరి వీరేశలింగం గారు తెలుగు భాషను ప్రజల భాషగా ప్రజలకు చేరువగా చేసేందుకు పోరాడిన పిడుగు వంటి గిడుగు రామమూర్తి. దేశము ప్లస్ అంటే దేశమనగా మనుజులేనని, మానవులేనని చాటి చెప్పిన, తెలియజెప్పిన అప్పారావు వంటి వారు తెలుగు తల్లి నోముల పంటగా తేజరిల్లిన, ప్రకాశించిన దివ్యతారలు, దివ్య నక్షత్రాలు. తెలుగు జాతికి జ్ఞానదీపాలు వెలిగించిన కందుకూరి వీరేశలింగం గారి గొప్పతనాన్ని కీర్తిద్దాం. ప్రజల మాటల భాషకు ప్రాణం పోసిన గిడుగు వెంకట రామమూర్తి సేవలను గానంగా పలుకుదాం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే అని ప్రజలకు తెలియజేసిన గురజాడ అప్పారావు వంటి తెలుగు తల్లి ప్రియ సంతానాన్ని గౌరవంగా స్మరించుకుందాం. కలవు గనులు నదులు జలములు పసిడి పంటలు వెళ్ళి విరియు, సిరియు సంపద వెళ్ళి విరసిడి స్వర్గ తుల్యము చేసి కుందము. 6 కోటుల తెలుగు బిడ్డల ముక్త కంఠములొక్క పెట్టునా, జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతికలాలపించగా. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. గనులు, మన రాష్ట్రంలోని గనులు, నదులు జలములు, నీళ్లు కలవు ఉన్నాయి. పసిడి పంటలు, బంగారు పంటలు వెళ్ళి విరియు పండుతాయి. సిరియు సంపద, సిరి సంపదలు వెళ్ళి విరిసెడి ప్రవహిస్తున్నట్లుగా చేసి స్వర్గంతో తుల్యము, సమానముగా చేసుకుందము, మార్చుకుందాము. 6 కోట్ల తెలుగు బిడ్డల, తెలుగు ప్రజల ముక్త కంఠములు ఒకే కంఠంతో ఒక్క పెట్టున అంతా ఒకేసారి తెలుగు తల్లికి
మన తెలుగు తల్లికి. జయము జయము జయం జయం అని అంటూ విజయ గీతికలు విజయ గీతాలను ఆలపించగా పాడుకుందాము. ఆంధ్ర రాష్ట్రం గనుల సంపదతో, జీవనదులతో, జలసిరులతో, బంగారు పంటలతో, ఐశ్వర్య వైభవాలతో, ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులతో వెలుగొందుతోంది. ఈ పవిత్ర నేలను స్వర్గధామంలా అభివృద్ధి చేసుకుందాం. 6 కోట్ల ఆంధ్రుల ఏకతాటితో మన రాష్ట్ర మహిమను చాటుతూ తెలుగు తల్లికి జయ జయధ్వానాలు చేస్తూ విజయ గీతాలు ఆలపిద్దాం. ఇక అవగాహన ప్రతిస్పందన ఆ భాగము. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న, గేయాన్ని రాగయుక్తంగా పాడండి. విద్యార్థులు గేయాన్ని రాగయుక్తంగా పాడాలి. ఇక 2వ ప్రశ్న, గేయము ద్వారా కవి ఏ విషయాలను చెప్పారో మీ మాటల్లో చెప్పండి. జవాబు: ఈ గేయంలో కవి తెలుగు తల్లి మహిమను హృద్యంగా వర్ణించాడు. తెలుగునాట ప్రవహించే పవిత్ర నదుల వైభవాన్ని ప్రస్తావించాడు. తెలుగు వీరుల వీరగాథలను, తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహనీయులను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని తెలుగువారికి ఉపదేశించాడు. కాకతీయ రుద్రమదేవి శౌర్యాన్ని, బాలచంద్రుని భుజబలాన్ని తెలియజేసే చరిత్రలను చదివి వారిలాంటి ధైర్య సాహసాలను మన జీవితంలో అలవరుచుకోవాలని సూచించాడు. తిక్కన పద్యాలలో ఒలికే మాధుర్యాన్ని, త్యాగరాజు కీర్తనలలో నిండిన తీయదనాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని పేర్కొన్నాడు. తెలుగు జాతికి కీర్తి తెచ్చిన కందుకూరి, గిడుగు, గురజాడ వంటి మహనీయుల గురించి ప్రతి తెలుగువాడు తప్పక తెలుసుకోవాలని తెలిపాడు. తెలుగు నేల గనుల సంపదకు, బంగారు పంటలకు నిలయమని, సిరి సంపదలకు ఆధారమని వివరించాడు. అందరం ఏకమై తెలుగు తల్లికి జయ జయధ్వానాలు చేస్తూ విజయ గీతాలు ఆలపించాలని కవి పిలుపునిచ్చాడు. ఇక 3వ ప్రశ్న, గేయంలో కింది పదాలను గుర్తించి 0 చుట్టండి. మన, రతనాల, పంటలు, చరిత, వదరు, తారలు, సంపద, జయము, విజయం. ఇక ఆ భాగము. గేయం చదివి పట్టికలో సూచించిన విధంగా పదాలు రాయండి. 3 అక్షరాల పదాలు: కలిమి, తెలుగు, వెలుగు, వనిత. 5 అక్షరాల పదాలు: తెలుగువాడ, కాకతీయుల, బాహుదర్పము, తిక్కనార్యుని. ద్విత్వాక్షర పదాలు: యుగమ్ము, ఉప్పొంగ, యుద్ధపటిమ, తేజరిల్లిన. సంయుక్తాక్షర పదాలు: భవ్య, కృష్ణవేణి, ప్రతిభ, శిల్ప సంపద. ఈ గేయం ఆధారంగా కింది పట్టికను పూరించండి. నదుల పేర్లు: కృష్ణానది, గౌతమీ నది, తుంగభద్రా నది, పెన్నా నది. వ్యక్తుల పేర్లు: కందుకూరి వీరేశలింగం, గిడుగు వెంకట రామమూర్తి, గురజాడ అప్పారావు, త్యాగరాజు. వస్తువుల పేర్లు: ఖడ్గం, శిల్పం, జెండా, రతనం. ప్రాసపదాలు: గాథలు, ఘటనలు, పాడుచును, ఆడుచును, దర్పము, హృదయము, తెలుగువాడ, కలిమిరేడ. ఈ కింది ప్రాసపదాల ఆధారంగా మరికొన్ని ప్రాసపదాలు రాయండి. పంట, వంట, గంట, జంట, మంట, కుంట. జలము, బలము, కలము, పొలము, తలము, కులము. తెలుగు,
వెలుగు, మెలుగు, కలుగు, నీలుగు, తొలుగు, గిడుగు, పిడుగు, గొడుగు, తొడుగు, పొడుగు, వడుగు. ఊ. గేయంలోని కింది వ్యక్తులు తెలుగు జాతికి చేసిన సేవను ఒక వాక్యంలో రాయండి. కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం తెలుగు జాతికి కొత్త బాట వేశాడు. గిడుగు రామమూర్తి. గిడుగు రామమూర్తి పంతులు గారు ప్రజల భాష కోసం తప్పించాడు. గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు గారు తెలుగువారికి దేశభక్తి గురించి సరైన నిర్వచనం తెలిపారు. త్యాగరాజు. త్యాగరాజు తన సంకీర్తనల ద్వారా రాళ్లను కూడా కరిగించాడు. ఇక ఊ కింది వాక్యాలు చదవండి. భావాలకు సరిపోయే పంక్తులను గేయంలో గుర్తించి రాయండి. 1. తిక్కన కవిత్వంలో తెలుగు భాష తేనెలొలికింది. తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోనా. 2. పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి. పాడి పంటలు పొంగి పొరులుచు దండిగా మన దేశముండగా. 3. గురజాడ దేశమంటే మనుషులని చాటి చెప్పాడు. దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అపారాయడు. 4. గోదావరి తరతరాల నుండి మధుర జలాన్ని ఇస్తోంది. యుగ యుగముల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమీ నది. ఇక రు కింది పేరాను చదివి ఇచ్చిన పట్టికను పూరించండి. నదులు: గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్న. పర్యాటక స్థలాలు: అరకులోయ, బెలూమ్ గుహలు, హార్సిలీ హిల్స్, పాపికొండలు, లంబసింగి. చిత్రకారులు: అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య. రు కింది పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయండి. ప్రశ్నలు: 1. మనిషిని సంస్కరించేది ఏది? 2. మనిషిని ఆనందపరిచే కళ ఏది? 3. కొందరు వాగ్గేయకారుల పేర్లు రాయండి. 4. ఎవరూ లేకుండా తెలుగు సాహిత్యాన్ని ఊహించలేం. ఇక ఏ కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రశ్నలు: 1. కవితలో ఉన్న నదుల పేర్లు రాయండి. జవాబు: కవితలో ఉన్న నదులు గోదావరి, కృష్ణ. 2వ ప్రశ్న: తోడబుట్టిన వాళ్ళు అని అర్థాన్నిచ్చే పదం ఏది? జవాబు: తోబుట్టువులు. 3వ ప్రశ్న: పంటలను కవి దేనితో పోల్చాడు? జవాబు: పంటలను కవి బంగారముతో పోల్చాడు. 4. వాహిని అంటే అర్థం ఏమిటి? జవాబు: వాహిని అంటే నది. ఇక ఏ పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న: ఆంధ్ర వైభవం గేయ ఉద్దేశాన్ని రాయండి. జవాబు: ఆంధ్ర సంస్కృతి సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజుల కీర్తిని, ఆంధ్ర కవుల గొప్పతనాన్ని గ్రహించి తెలుగు వైభవాన్ని అభినందించేలా చేయడం ఆంధ్ర వైభవం పాఠం ముఖ్య ఉద్దేశం. 2వ ప్రశ్న: కవి తెలుగు వైభవాన్ని గురించి ఎలా పాడుకోమని చెప్పారు? జవాబు: మన ఆంధ్ర రాష్ట్రం గనులతో, నదులతో, పాడి పంటలతో, సిరి సంపదలతో అలరారుతూ ఉన్నది. దీనిని మనం స్వర్గతుల్యంగా చేసుకోవాలి. 6 కోట్ల ఆంధ్రులందరం కలిసి తెలుగు తల్లి విజయ గీతాన్ని పాడుకోవాలని
చెప్పారు? మూడవ ప్రశ్న, గేయ ప్రక్రియ లక్షణాలను రాయండి. జవాబు: గేయం గాన ప్రధానం. అందువల్ల ఏ భాషలోనైనా గేయానికి ఒక గొప్ప విశిష్టమైన స్థానం ఉంది. గేయం లయబద్ధంగా పాడుకోవటానికి వీలుగా అనువుగా ఉంటుంది. ఇందులో శబ్ద సౌందర్యానికి, మాత్రా ఛందస్సుకి ప్రాధాన్యం ఉంటుంది. నాలుగవ ప్రశ్న, మన రాష్ట్రాభివృద్ధికి నదులు ఎలా తోడ్పడుతున్నాయి? జవాబు: మనది ముఖ్యంగా వ్యవసాయం ప్రధానంగా ఉన్న దేశం. పంటలు పండాలన్నా, తాగునీరు అందాలన్నా నదులు అవసరం. తెలుగువారి అదృష్ట ఫలితంగా కొన్ని నదులు మన రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర, వంశధార, నాగావళి వంటి నదులు మన రాష్ట్రంలో సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. ఈ నదుల వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది, తాగునీరు లభిస్తున్నది. మన రాష్ట్రాభివృద్ధికి ఈ నదీ ప్రవాహాలు ముఖ్య కారణమవుతున్నాయి. ఇక వ్యక్తీకరణ, సృజనాత్మకత ఆ భాగము. క్రింది ప్రశ్నలకు 4 వాక్యాలలో జవాబులు రాయండి. 1వ ప్రశ్న, ఆంధ్ర వైభవం కవి గురించి రాయండి. జవాబు: ఆధునిక తెలుగు కవులలో విశిష్ట స్థానం సంపాదించిన కొండేపూడి లక్ష్మీనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. వీరు 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవి. స్మృతులు, గేయాలు, పాడరావో తెలుగువాడ వంటి గేయ సంపుటాలను రచించి తెలుగు సాహిత్యానికి విశేషమైన సేవలను అందించారు. ఇక 2వ ప్రశ్న, ఆంధ్ర రాష్ట్రం పాడి పంటలకు నిలయమని ఎలా చెప్పగలవు? జవాబు: ఆంధ్ర రాష్ట్రం పాడి పంటలతో కలకలలాడే భూమి. ఇక్కడ విస్తారంగా పంటలు పండుతాయి. పశు సంపద కూడా సమృద్ధిగా లభిస్తుంది. వ్యవసాయం అభివృద్ధి చెందడానికి అవసరమైన నీటి వనరులు మన రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా, నాగావళి వంటి మహానదులు ఆంధ్రప్రదేశ్ నేలపై ప్రవహిస్తూ భూమిని సస్యశ్యామలంగా మారుస్తున్నాయి. ఇక 3వ ప్రశ్న, వీరగాథను విన్నప్పుడు నీ రక్తం ఉప్పొంగుతుందని అనడంలో కవి ఉద్దేశం ఏమిటో తెలపండి. జవాబు: యుద్ధరంగంలో రుద్రమదేవి తన ఖడ్గ సామర్థ్యంతో శత్రువులను సంహరించింది. బాలచంద్రుడు కొదమ సింహంలా ఉగ్ర రూపంతో పోరాడాడు. ఇలాంటి వీరుల గాథలను చదివినా విన్నా తెలుగువారి రక్తం ఉప్పొంగుతుందని కవి భావించాడు. అటువంటి శూర వీరులు మన తెలుగువారేనని గర్వపడాలని సూచించాడు. వారి వీర చరిత్రలను తెలుసుకొని మనం కూడా ధైర్య సాహసాలు, కార్యదీక్ష అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలని కవి ఉద్దేశమని నా అభిప్రాయం. ఇక ఆ భాగము. క్రింది ప్రశ్నలకు 8 వాక్యాలలో జవాబులు రాయండి. 1వ ప్రశ్న, ఆంధ్ర వైభవం గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. విద్యార్థులు సమాధానం కొరకు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన సారాంశాన్ని చదవవలెను. ఇక 2వ ప్రశ్న, తెలుగు తల్లి కీర్తిని కవి ఎలా వర్ణించాడో గేయము ద్వారా తెలుసుకున్నారు కదా. మీ గ్రామాన్ని లేదా మీ ప్రాంతాన్ని వర్ణిస్తూ కవిత రాయండి. ఇదే ఇదే మా ఊరు, ఇదే పల్లెటూరు, ఏటి చెంత మా ఊరు, పాడి పంటల తేరు, అందరు మెచ్చు మా అందముగా పారే ఏరు, ముచ్చటైన మా ఊరు, ముగ్గురమ్మల వేల్పు కొలువైన ఊరు,
క్రమశిక్షణకు చిరునామా మా బడి వెలిసిన పల్లె, వెలుగుల వీధులతో విరాజిల్లే మా అందాల ఊరే. నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం మా నాయకులు, ఆప్యాయతల అనుబంధాలతో అలరారే మా జనుల హృదయాలు. ఆటపాటల సందడితో ఆనందం పంచే మా ఊరు, జాతరల జోల పాటలతో జాగృతమయ్యే సంస్కృతి నిలయం. కళాకారుల కళారావాలతో కలకలలాడే వీధులన్నీ. అందుకే దూర దూరాల వరకు మారుమోగుతోంది మా ఊరి పేరు. ఇక మూడవ ప్రశ్న, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన మహనీయులను ప్రశంసిస్తూ వ్యాసం రాయండి. జవాబు: పొట్టి శ్రీరాములు గారి అమరత్యాగ ఫలితంగానే 1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. అప్పటి నుండి నేటి వరకు అనేక మంది మహానుభావులు రాష్ట్ర పురోగతికి తమ వంతు సేవలను అందిస్తూ అభివృద్ధి దిశగా నడిపించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు అభివృద్ధికి పునాది వేశారు. అనంతరం నీలం సంజీవరెడ్డి గారు, మరి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, పివి నరసింహారావు వంటి ప్రముఖ నాయకులు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లారు. ఎన్టీ రామారావు గారు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక వినూత్న పథకాలను అమలు చేశారు. ఎన్ చంద్రబాబు నాయుడు గారు సాంకేతికత మరియు పరిపాలనా రంగాల్లో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని పచ్చని పంటలతో కలకలలాడే విధంగా చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు విద్య, వైద్య సేవలను చేరువ చేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు, నవరత్నాల వంటి పథకాల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాజకీయ నాయకులతో పాటు ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు తదితరులు కూడా రాష్ట్ర పురోగతికి నిరంతరం తమ సేవలను అందిస్తున్నారు. ఇక భాషాంశాలు, పదజాలం ఆ భాగము. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరి అయిన నానార్థాలను గుర్తించండి. ఆ కాలం 1, సమయం నలుపు. ఆ దిక్కు 3, దిశ శరణం. ఈ వ్యవసాయం 2, కృషి ప్రయత్నం. ఆ కింది పదాలు వాటి నానార్థాలు ఉన్నాయి, సరిగా జతపరిచి రాయండి. సీమ ఈ దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు ఈ నర్తించు, చెలించు, ఆడవారు. పాడి ఆ క్షీరం, ధర్మం, న్యాయం. జాడ ఆ విధం, ఆచూకీ, దారి. ఈ కింది పేరా చదివి ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలు గుర్తించండి. 1, భూమి, ధరణి, పుడమి. మోదం, ఆనందం, సంతోషం. 3, కరువు, క్షామం, కొరత. 4, ఇల్లు, గృహం, గీము. ఈ కింది వాక్యాలలోని గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతి పదాలను రాయండి. 1, ఆశ్చర్యం. 2, ప్రాంతం. 3, ఆహారం. కింది వాక్యాలలో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి.
ప్రకృతి వికృతి. ఉదాహరణ: బృంగారం బంగారం, సింహం సింగం, బాస బాస, హృదయం యద, కవిత కైత, పుస్తకం పొత్తం. ఇక భాసక్రీడ ఆ భాగము. ఈ క్రింది అర్థాలను పరిశీలించండి. వీటి ఆధారంగా గేయంలో సంబంధిత పదాలను గుర్తించి రాయండి. ఉదాహరణ: గొప్పదనం గురించి చెప్పే పాట, దివ్య గీతము. ప్రకాశించు, తేజరిల్లు, కత్తుల కాంతి, ఖడ్గతేజము, యువసింహం, కొదమసింగము, భుజబలం, బాహుదర్పము, అందమునిచ్చెను, సొగసుగూర్చెను, తెలియచేసెను, చాటి చెప్పిన, కలిసికట్టు, ముక్తకంఠము, స్వర్గ సమానం, స్వర్గతుల్యము, ప్రవహించు, వెల్లివిరియు, యుద్ధంలో నేర్పు, యుద్ధపటిమ. ఇక వ్యాకరణాంశాలు. అకారానికి ఏదైనా అచ్చుపరమైతే జరిగే సంధిని అత్వసంధి అంటారు. ఏమీ మొదలైన పదాల చివర హ్రస్వమైన ఇకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఇత్వసంధి ఏర్పడుతుంది. హ్రస్వ ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఉత్వసంధి జరుగుతుంది. ఇక ఆ భాగము. కింది వాక్యాలలో గీత గీసిన పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. గంగనిచ్చెడు, గంగను ప్లస్ ఇచ్చెడు, ఉత్వసంధి. మనమిక్కడ, మనము ప్లస్ ఇక్కడ, ఉత్వసంధి. కాదన్నది, కాదు ప్లస్ అన్నది, ఉత్వసంధి. దేశమంటే, దేశము ప్లస్ అంటే, ఉత్వసంధి. మనుషులని, మనుషులు ప్లస్ అని, ఉత్వసంధి. ఇక ఆ భాగము. కింది పదాలను కలిపి రాసి సందుల పేర్లు రాయండి. పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. ఇక్కడ నాలో ఆపరమయ్యింది కాబట్టి ఆకు ఈ అచ్చుల్లో ఉండేటువంటి అక్షరం వచ్చింది కాబట్టి ఇది అత్వసంధి. ఇక ఏమీ ప్లస్ అయ్యే, ఏమయ్యే, ఇత్వసంధి. ఏమి, మీ అనేటువంటి అక్షరంలో ఈ స్థానం ఉంది కాబట్టి ఈకి ఆపరమైనప్పుడు ఏమయ్యే అనే రూపం వచ్చింది కాబట్టి ఇది ఇత్వసంధి. మేము ప్లస్ అందరం, మేమందరం, ఉత్వసంధి. మేము, మూలో ఊ స్థానం ఉంది కాబట్టి ఊకు అచ్చుల్లో ఉండేటువంటి ఆపరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి. గ్రామము ప్లస్ అంటే, గ్రామం అంటే, ఇది కూడా ఉత్వసంధి. ఇక ఈ భాగము. కింది పట్టికను అర్థవంతంగా పూరించి సమాన పదాల స్వరూపాన్ని అర్థం చేసుకోండి. 1. పాడి పంటలు, పాడియును పంటలుయును, ద్వంద్వ సమాసము. ఇక్కడ విగ్రహవాక్యములో మొదటి పదము యొక్క అర్థానికి ఏ విధమైన ప్రాముఖ్యత ఉంటుందో రెండో పదము యొక్క అర్థానికి కూడా ప్రాముఖ్యత ఉంటే అది ద్వంద్వ సమాసం అవుతుంది. ఇక్కడ పాడియును సమప్రాధాన్యం కలిగినటువంటి పదాలు 2, పాడియును పంటలుయును. అంటే మొదటి పదానికి ప్రాముఖ్యత ఉంది, రెండవ పదానికి కూడా ప్రాముఖ్యత ఉంది. ఆ విధంగా వస్తే అది ద్వంద్వ సమాసం అంటారు. ఇక 2, 4 వేదాలు, 4 అను సంఖ్య గల వేదాలు, ద్విగు సమాసం. అనగా సంఖ్యను మొదట తెలిపే పదాలు వచ్చినట్లయితే
అది ద్విగు సమాసం అవుతుంది. ఇక సిరి సంపదలు, సిరియును సంపదలుయును, ఇది కూడా ద్వంద్వ సమాసమే. సిరియును సంపదలుయును అంటే సమాసములో మొదటి పదము యొక్క అర్థానికి ఏ విధమైన ప్రాముఖ్యత ఉంటుందో రెండో పదము యొక్క అర్థానికి కూడా ప్రాముఖ్యత ఉంటే అది ద్వంద్వ సమాసము. సిరియును సంపదలుయును. ఇక 4 6 కోట్లు, 6 సంఖ్య గల కోట్లు, ఇది కూడా ద్విగు సమాసమే. ఇక ఈ భాగము కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం. 2 నలుదిక్కులు, 4 సంఖ్య గల దిక్కులు, ద్విగు సమాసం. అన్నదమ్ములు, అన్నయును తమ్ముడుయును, ద్వంద్వ సమాసం. అష్టదిక్పాలకులు, అష్ట సంఖ్య గల దిక్పాలకులు, ద్విగు సమాసం. ఇక ఊభాగం పాము వలన భయం. 1 తరువులు గురువులు. 2 జడను ధరించినవాడు. 5 అగ్ని వలన భయము. 6 బ్రహ్మ యొక్క ముఖములు. 7 దేశమునందు భక్తి. 8 ఓ బాబు ఇటురా. ఇవన్నీ ఊభాగము అంటే విభక్తి ప్రత్యయాలను ఉపయోగించి వాక్యాలను రాసే పద్ధతి. ఇక ఊ కింది వాక్యాలలో గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో రాయండి. మన సంఘ సంస్కర్తల గురించి తెలుసుకోవాలి. ద్వితీయ విభక్తి. తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే రచనలు చదవాలి. ద్వితీయ విభక్తి. 2 వరదలతో ఆ నగరం మునిగిపోయింది. తృతీయ విభక్తి. 3 ధర్మం కొరకు మనందరం పాటుపడాలి. చతుర్థి విభక్తి. 4 ఓయి రమ్మన్నా రావేమి. సంబోధన ప్రథమ విభక్తి.